వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తుల రచ్చ ఆగటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి చెల్లిపై గతంలో ఎన్సీఎల్టీలో కేసు వేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అంటూ ఈరోజు దానికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ కౌంటర్ అయితే దాఖలు చేశారు. మొత్తంగా 38 అంశాలతో ఘాటుగానే ఆవిడ కౌంటర్ వేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇటు పార్టీ క్యాడర్ని, ప్రజలను దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇటు కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ ఆస్తుల రగడం ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసే పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. ప్రణామం. రైట్, గతంలో కూడా మనం చూసాం మధుసూదన్ రెడ్డి గారు ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఇంప్లీడ్ చేశారు అని షర్మిల గారు చెప్పడం. ఇక రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత తల్లిని చెల్లిని ఎలక్షన్లో ప్రచారం కోసం ఏ విధంగా వాడుకున్నాడో మనం చూసాం. సో వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంటే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోతే అది తల్లి అయినా చెల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే. అండ్ ముఖ్యంగా ఆయన చెప్పారు అంటే ఇంటి నుంచి ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి, ఆ విధంగానే షర్మిలకు కూడా ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వకుండా తొక్కేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్వయంగా తల్లే వచ్చి చెప్తోంది ఇది ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్, దీంట్లో ఎన్సీఎల్టీకి తప్పుదోవ పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ నిరాధారం అని. సో ఇప్పుడు చెల్లి కూడా ఈవెన్ చెల్లి ఎలాగూ నమ్మట్లేదు అనుకోండి, తల్లి కూడా నమ్మట్లేదు, ఈ రోజుతో తేలిపోయింది, అబద్ధం అని చెప్పేస్తుంది. సో ఇంకా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలంటారా? ఆయనేమో మరి 2.0 అంటున్నారు, మరో 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తానంటున్నారు. ఎవరు చెప్తారో తెలీదా? 2004 ముందు మీ అప్పుడు బిట్టి బయట పెట్టమ్మా ఇజయమ్మ. అందుకని బైబిల్ పక్కన పెట్టి ఇజయమ్మకే చెప్తాను నేను, బైబిల్ పక్కన పెట్టు కాసేపు. నేను ఒక మంచి మాట చెప్తా. 1930లో ఉప్పు సత్యాగ్రహం మూమెంట్లో మన తెలుగు కవి అయినటువంటి బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు అనే ఆయన గొప్ప ఆయన జైల్లో ఉండి ఒక నాటకాన్ని రాశాడు. ఆ నాటకం పేరే సత్య హరిశ్చంద్రియం. నీది సత్య హరిశ్చంద్రుడి పక్కిళ్ళు అనుకో, అర్థమైందా? కాబట్టి నిజాలు చెప్పు, ఇబ్బంది లేదు. మహా ఇల్లాలివి కదా రాజశేఖర్ రెడ్డికి, మహామేత ఇల్లాలివి కదా, కాబట్టి సత్యం చెప్పు. అయోధ్య నగరాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించిన కంటే ముందు యనవంశోద్ధారకుడైనటువంటి సత్య హరిశ్చంద్ర చక్రవర్తి పరిపాలించాడు. ఆయన సత్యశీలకి పరీక్ష పెట్టినప్పుడు ఇంద్రసభలో పెట్టుకుంటారు గురువులందరూ. వాళ్ళు ఎవరు? ఎందుకు సార్ ఈ సోదంతా చెప్పిన అసలు కాడికి వచ్చా, ఏం కంగారు ఏం లేదు. వశిష్ఠుడు, బృహస్పతి, అగస్త్యుడు, నారదుడు, గౌతముడు, విశ్వామిత్రుడు. అప్పుడు ఏంది సభ? సత్యం చెప్పేవాళ్ళు ఈ భూమండలం మీద ఒకడున్నాడు, సత్యవ్రత గురించి చెప్తాడు వశిష్ఠుడు. దాన్ని విశ్వామిత్రుడు ఒప్పుకోడు. అబద్ధాలు ఆడినోడు ఈ భూమి మీదే లేడు, నేను నిరూపిస్తానంటాడు. నీకు చేతనైతే నిరూపించు అంటాడు. ఎవరు? వశిష్ఠుడు. ఒకే ఒక్కడున్నాడు, వాడే హరిశ్చంద్రుడు అంటాడు. నువ్వు ఎన్ని డ్రామాలు వేసుకున్నా సత్యం తప్ప అసత్యం మాట్లాడు అని చెప్పినప్పుడు దేక్లేంగా అంటాడు, చూసుకుందామంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు మాయార పథకం పెట్టి హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించాలని చివరిదాకా ప్రయత్నం చేస్తాడు. ప్రతి తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు సత్యహరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం జైల్లో ఉండి రాశాడు. ఎవరు? దేశం కోసం స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి బాపట్ల దగ్గర, వాళ్ళ ఊరేందంటే అమ్మ బాపట్ల దగ్గర ఇటుకలపాడు గ్రామంలో పుట్టిండు బల్జేపల్లి లక్ష్మీకాంతం కవి. ఆదిలక్ష్మి నరసింహసారి దంపతుల పుత్రుడు. నీకు జ్ఞానం అనేది ఉంటే ఒక్కసారి ఆ పుస్తకం చదువు, జ్ఞానోదయం అయిపోద్ది. సత్యహరిశ్చంద్రుడు రాజుగా ఉండి ఇచ్చిన మాట కోసం తనకున్న యావదాస్తిని వదిలేశాడు. కన్న బిడ్డని చనిపోయిన భార్యని చివరికి ఖండించమని ఆజ్ఞాపించిన తనను తాను శ్మశాన కాపరిగా అన్ని రాజ్యాన్ని వదిలేసి శ్మశాన కాపరిగా జీవించి సత్యనిష్టకు నిలబడ్డాడు సత్యహరిశ్చంద్రుడు. అంటే ఆ రోజు రాజరిక వస్తుంది, ఈరోజు ప్రజాస్వామ్యం వస్తుంది. నీ భర్త చేసిన దొంగతనం ఎంత ఇజయమ్మ చెప్పు. ఎన్ని లక్షల ఎకరాల భూములు దోపిడీ చేశాడు నీ భర్త, ఎన్ని భూములు లాగేశాడు.
నీ భర్త కష్టపడి సంపాదించింది ఆస్తులా, దొంగతనం చేసి సంపాదించింది. ఆ దొంగ సొత్తులో ఇవాళ నీ కూతురు వాట, నీ కొడుకు వాట కష్టపడి సంపాదించిందా? రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము నాకేశారు. అందుకంటున్నా నేను ఊరికి అంటంలా. ఆ దాంట్లో స్పష్టంగా చెప్పారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు చెప్పిందే చెప్తున్నా, నా సొంత కవిత్వమే చెప్పటంలా. అబద్ధాలు చెప్పి రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, బైబిల్ పుస్తకం అడ్డం పెట్టుకొని, పేదల ఓట్లు అడ్డం పెట్టుకొని, పేదల రక్తం దాగి ప్యాలెస్లు కట్టడం కాదు. నీకున్న యావదాస్తి దాన ధర్మం చెయ్యి, పేద ప్రజలకి ఇచ్చేయి. మీరు కష్టపడి సంపాదించింది కాదు అది. దోచిన సొమ్ము తెలంగాణ బిడ్డలది, సీమాంధ్ర నేల బిడ్డలది దోచిన సొమ్ములో భాగాలు పంచుకుంటారు. కొడుకు ఒకవైపు, కోడలు ఒకవైపు, కూతురు ఒకవైపు కష్టపడి సంపాదించినారు బాయ్ మీరు ఆస్తే. అందువల్ల అందుకే చెప్పిండు, దాంట్లో బ్రహ్మాండంగా చెప్పిండు. నేను ఒక మాట చిన్నగా చెప్తా. దాంట్లో మత్యభేదంలో చెప్పాడు మహానుభావుడు బలిజేపల్లి లక్ష్మీకాంత్. తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిని సాగిరావు, వేరికేసరికి ఏ పాటు విధించునో విధి అవశ్య ప్రాప్తం మత్తానినెవ్వరు తప్పించదరన్న ఉన్నవాడనని గర్వం వేరికింకాదు, కింకరుడే రాజగున్ రాజే కింకరుడగన్. కాలానుకూలంగా కాలచక్రం పెట్టద్దు. నువ్వు బిచ్చగాడు కావాలా, దేశానికి రాజు కావాలన్న సంగతే. ప్రజల సొమ్ము దోచేసి పాపాలు మూటగొట్టుకొని ఒక పాపాత్ములమైనటువంటి దోచేసిన కుటుంబం అది. రాయలసీమ గజ దొంగల కుటుంబం అది. కష్టపడి సంపాదించిన సొత్తు కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యేసు ప్రభు క్షమిస్తాడు, రాముడు క్షమిస్తాడు, సమస్త దేవతలు క్షమిస్తాడు. దోచిన సొత్తు కాబట్టి దానం ప్రజలకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్తున్నా నేను. అప్పుడు క్షమిస్తాడు విజయమ్మ కుటుంబాన్ని. అది భగవంతుడు గీసిన గీత, భగవంతుడు రాసిన రాత. ఒక్కడు రాజారెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. వివేకానంద రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. నిన్న కాక మొన్న పసి వయసులో చిన్న బిడ్డ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ వాడు ఎలా పోయిండో అందరికి తెలుసు. కాబట్టి ఎవడు ఆ ఇంట్లో సక్రంగా సావరు. సహజ మరణం రాదు. ఎందుకు? ప్రజల అందరూ ఆస్తి దోపిడీ చేసిన కుటుంబం అది. కాబట్టి పాపాత్ములుగా ప్రజల రాజకీయాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలుచుకొని దోచేసిన కుటుంబం. కాబట్టి భగవంతుడు అప్పుడప్పుడు కన్ను తెరుస్తుంటాడు. అలా 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 వెళ్ళిపోతారు. ఇంకొక పద్యం కూడా ఉంటుంది. విజయమ్మ గారు నీకే చెప్తున్న హితోక్తి, బైబిల్ పక్కన పెట్టి ఒక్కసారి చదివి చూడు, నీకు నీ బాష్పాలు కళ్ళ నుంచి కాలుతాయి. ఏం చెప్పాడు? ఇంకోటి చెప్తాయి. అరయన్ వంశము నిల్పనే గద వివాహం బట్టి వైవాహిక సుమిత్రంబు ఇప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు బుట్టెన్ వైహ పరిపాకంబు దప్పుచున్నది ఈ ప్రాయంబున వర్ణ సంకరంబు పెండ్లి ఏల చుట్టెదవు నా కంఠమునకు కౌశిక అంటాడు. రెండో పెళ్లి చేసుకోమంటాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని. నేను చేసుకొని కాక చేసుకొని అంటాడు. ఇప్పుడు చెప్పమ్మా శర్మిలమ్మ, నీ జీవిత చరిత్ర కూడా చెప్పలేదు, కొంత తేరిపార తెలుసుకుంటారు ప్రజలు. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీకి హిస్టరీ ఏది ఉంది? అది రాయలసీమ గజ దొంగల కుటుంబం. అది ప్రజలాస్తి దోచేసిన కుటుంబం. ఒక్కసారి చచ్చే హరిశ్చంద్ర ఎం బలిజేపల్లి లక్ష్మీకాంతం చదివింది మీ కుటుంబ సభ్యులందరూ చదవండి. అప్పుడు కన్నా జ్ఞానోదమై పశ్చాత్తాపం పడి మొత్తం రాసిచ్చేయండి. అప్పుడు వాళ్ళేం పుణ్యాత్ములు కాదు, వాళ్ళ గురించి మాట్లాడదు, కొంచెం పాపాత్ములు. సత్యేతరములకు నా మానసం గొప్పదయ్యా అన్నాడు హరిశ్చంద్రుడు. చెప్పింది చెప్పాలి మనం. వాళ్ళు సత్యహరిశ్చంద్ర పక్కింటోళ్ళు అయితే. నేను అందుకే ఊరికి చెప్పాల, ఇది రామరాజ్యం, రాముడు వెళ్ళిన రాజ్యం ఇది. కాబట్టి మీ బ్లాక్ బుక్ పెట్టుకొని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టినటువంటి గజ దొంగల కుటుంబం అని మళ్ళీ మళ్ళీ అంటుండ. అది దోసిన సొత్తు, కష్టపడి సంపాదించింది కాదు. జాతికి అంకితం ఇవ్వమని చెప్తున్నాను. నేనేం తప్పు చెప్తున్నాను? మీకేం మంచిది ఉంటుంది కదా. చేసిన తప్పుకి లెంపలేసుకొని జాతికి ఇచ్చేయండి. తల్లికి చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడినోళ్ళు జాతికి ఇస్తారని నేను అనేది వ్యాలిడ్ పాయింట్ అమ్మా. తల్లి చెల్లి ఇద్దరు వచ్చి, అమ్మ మా నాన్నగారు అధికారం ఉన్నప్పుడు సంపాదించడం ఒక మాట చెప్పమంటుండ. మా ఊడు మా భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆయనకి తెలియకుండా కొట్టేసిండు అని ఒక మాట చెప్పు. ఆ విధంగా క్షమిస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడైనా సత్యాన్ని చెప్పమంటుండ. సత్యాన్ని చెప్పు. ఆస్తులు ఎట్టొచ్చినాయి అది తెలుసు విజయమ్మకి. అది నేను అంటుండే పాయింట్. నీకు ఆ ఆస్తులు ఎట్టొచ్చినాయి అది వ్యాలిడ్ పాయింట్. 2004లో రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ ఇచ్చాడు.
దాంట్లో రాజశేఖర రెడ్డి ఆస్తులు చూపించాడు, భార్య విజయలక్ష్మి ఆస్తులు చూపించాడు, డిపెండెంట్ 1 డిపెండెంట్ 2 ఆస్తులు చూపించాల. అంటే శర్మిలాకి జగన్కి ఆస్తులు లేవు, ఉంటే చూపించేవాడు కదా అప్పుడు వీటిలో. అప్పుడు లేని ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయని నేను అంటుండా. 2009లో రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టించాడు, దాంట్లో శర్మిల మీద ఆస్తులు చూపించలా, జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తులు చూపించలా. అప్పుడు లేని ఆస్తులు మళ్ళీ ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయి అంటుండా. ఇది వ్యాలిడ్ పాయింటే కదా. అంటే నిజాలు చెప్పటం లేదు విజయమ్మ గారు, ఒక తల్లిగా ఒక భార్యగా, అర్థమవుతుందా, నిజాలు చెప్పటం లేదు అనేది నా యొక్క భావన. అంతే తప్ప అమ్మేది ఏమైతే నిజం చెప్పు. ఇప్పటికన్నా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఎలా సంపాదించావు, ఇంటికి కాడుకంటే నీకు మొత్తం తెలుసు. విజయమ్మకి ఎట్ట దోపిడీ చేశారు, ఏ విధంగా లూటీ చేశారు చెప్పమనండి. అందువల్ల నేను అడిగే వ్యాలిడ్ పాయింట్ అది. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు, రాజకీయాన్ని రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని లూటీ చేసిన ఆస్తులు అయ్యి, అవి నిజం మాట్లాడమండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.